Hello friends, today in our class we will learn about adverbs. So first of all, what is meant by an adverb? Adverb ante ento chuddam. It gives more information about a verb and adjective also. Verb ni describe చేస్తుంది, అలానే adjective ని కూడా describe చేస్తుంది. మీరు మోస్ట్ ప్రాబ్లీ అబ్జర్వ్ చేస్తే adverbs అన్నిటికీ ly అనేది సఫిక్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు అడ్జెక్టివ్కి మనం ly అనేది యాడ్ చేస్తే దాన్ని యాడ్వర్బ్ అంటాం. ఇక్కడ చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ నోట్ చేశాను. క్విక్లీ, స్ట్రేంజ్లీ, డెడ్లీ, సడన్లీ. సో అన్నిటికీ సఫిక్స్ ly అనేదే ఉంది. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట, యాడ్వర్బ్స్కి కీవర్డ్స్. We can divide English adverbs into several categories. Those are adverbs of degree, adverbs of manner, place, time, adverbs of frequency, duration, probability, adverbs, comparative adverbs, and last one is superlative adverbs. So ఈ టైప్స్ అన్నీ ఈ క్లాస్లో ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. సో మనకి ఈ డెఫినేషన్ అర్థమైంది కదా. అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ verb and adjective. Another adverb or even entire sentence. Adverbs usually answer the following questions. For suppose where అనే క్వశ్చన్ ఉంది, ఎక్కడ. సో మనం హోమ్ అని ఆన్సర్ చెప్పాం. జస్ట్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు హోమ్. So I went to home. This is the example. Adverbs usually answer the following questions. మనం వేర్ అని క్వశ్చన్ చేసినప్పుడు యాడ్వర్బ్లో ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. వన్ అని క్వశ్చన్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ ఎస్టర్డే, ఎప్పుడు అని క్వశ్చన్ చేసాము. సో ఎస్టర్డే, వి మెట్ ఎస్టర్డే. ఇది ఎగ్జాంపుల్, వి మెట్ ఎస్టర్డే. అండ్ హౌ, ఎలా అని క్వశ్చన్ చేసాం. whether it is slowly or fastly, ala slowly. The turtle moves slowly. సో ఇక్కడ స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే. హౌ ఆఫెన్, ఎన్నిసార్లు. హౌ ఆఫెన్ అంటే సమ్ టైమ్స్. ఆన్సర్ ఇది. సమ్ టైమ్స్ అంటే సమ్ టైమ్స్ ఇట్ స్టాప్స్ రెస్పాండింగ్. కొన్నిసార్లు రెస్పాండింగ్ ఆగుతుంది అని ఏదైనా సెంటెన్స్ చెప్పినప్పుడు సమ్ టైమ్స్. హౌ ఆఫెన్ అని క్వశ్చన్ చేసినప్పుడు సమ్ టైమ్స్ అని మనకి ఆన్సర్ వస్తుంది కదా. సో దీన్ని యాడ్వర్బ్ అని చెప్తాం. నెక్స్ట్ హౌ లాంగ్. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. టెంపరరీలీ, పర్మనెంట్, టెంపరరీలీ. షీ స్టేస్ విత్ అస్ టెంపరరీలీ అని ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి. స్టేస్ with us temporarily. సో ఇక్కడ టెంపరరీలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హౌ లైక్లీ. హౌ లైక్లీ అంటే ఎలా, ఏ విధంగా. జస్ట్ ష్యూర్లీ, అవర్ టీమ్ విల్ ష్యూర్లీ విన్. ఏ రకంగా అని చెప్పినప్పుడు ష్యూర్లీ అంటాం. సో ఇది కూడా యాడ్వర్బ్ అవుతుంది. టు వాట్ డిగ్రీ, విచ్ టైప్ ఆఫ్ డిగ్రీ అని క్వశ్చన్ చేసినప్పుడు వెరీ అని ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వెరీ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. షీ వాజ్ వెరీ ప్లీజ్డ్ అని ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి. షీ వాజ్ వెరీ ప్లీజ్డ్. ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే. అంటే యాడ్వర్బ్ యూజువల్లీ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏవైతే ఆన్సర్స్ మనకు వస్తాయో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక 3 కండిషన్స్ నోట్ చేశాను. An adverb can describe a verb, and sometimes an adverb can describe an adjective, and an adverb can describe another adverb also. For suppose verb ki example చూద్దాం. She runs quickly. ఇక్కడ క్విక్లీ సఫిక్స్ చూసాం కదా, ly. సో క్విక్లీ ఈజ్ అన్ అడ్వర్బ్. రన్ ఈజ్ వర్బ్. సో
ఇన్ దిస్ సెంటెన్స్ రన్స్, ఈ రన్ అనేది వర్బ్ కదా, వర్బ్. సో ఈ వర్బ్ ఏం చేసింది, రన్స్ అనేది వర్బ్. సమ్ టైమ్స్ అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్ అన్నాం. సో ఇక్కడ క్విక్లీ అనేది అంటే ఎలా, ఆ రన్నింగ్ ఎలా ఉంది అనేది క్విక్లీ అని చెప్పాం కదా. సో క్విక్లీ అనేది adverb అవుతుంది ఇక్కడ. దిస్ adverb కెన్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఏంటి, డిస్క్రైబ్స్ అన్ ఎడ్జెక్టివ్ అన్నాం. ఎడ్జెక్టివ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే షీ ఈజ్ సో బ్యూటిఫుల్. సో ఆమె ఎలా ఉందో చెప్తున్నాము, డిస్క్రైబ్ చేస్తున్నాము. హౌ ఈజ్ షీ అనేది. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది మీకు యాడ్వర్బ్గా యాక్ట్ చేస్తుంది. an adverb can describes an adjective. ఓకే, సో బ్యూటిఫుల్లీ అంటాం కదా, అది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంది, దిస్ ఈస్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ adverb also describes another adverb. So example, she drinks very rarely. రేర్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్. అన్ యాడ్వర్బ్ కెన్ డిస్క్రైబ్ అన్ ఎంటైర్ సెంటెన్స్ ఆల్సో. సమ్ టైమ్స్ ఎంటైర్ సెంటెన్స్, కంప్లీట్ సెంటెన్స్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా అంటే, ఫర్ సపోజ్ న్యాచురలీ యూ డోంట్ హ్యావ్ టు కమ్. ఇక్కడ సెంటెన్స్ చూద్దాం. న్యాచురలీ యూ డోంట్ హ్యావ్ టు కమ్. సో హియర్ న్యాచురలీ అనేది యాడ్వర్బ్గా చెప్తాము. అంటే సమ్ టైమ్స్ ఏంటి, ఎంటైర్ కంప్లీట్ సెంటెన్స్ని కూడా డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అవుతుంది. రైట్. సో హియర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ద వర్డ్ యాడ్వర్బ్, యాడ్వర్బ్ కమ్స్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ ఏడి. ఏడి మీన్స్ ఇన్ ఎడిషన్, అండ్ అనదర్ వర్డ్ ఈజ్ వర్బమ్. వర్బమ్ అంటే వర్డ్ అని మీనింగ్ వస్తుంది. లాటిన్ లాంగ్వేజ్లో యాడ్వర్బ్, ఏడి అండ్ వర్బమ్, వర్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ మెనీ కేసెస్, బట్ నాట్ ఆల్వేస్, చాలా కేసెస్లో ఏంటంటే యాడ్వర్బ్స్ హ్యావ్ సమ్ ఫార్మ్స్. మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఇందాక చెప్పాను ఎల్వై అనేది సఫిక్స్ లాగా యాడ్ అవుతుంది అని చెప్పాను. సో మనం వేటికి ఎల్వై యాడ్ చేస్తాము, ఇక్కడ సమ్ వర్బ్స్ చూడండి. క్విక్, strange, dead, sudden, brave, real. సో వీటికి సఫిక్స్ యాడ్ చేస్తే మనకి యాడ్వర్బ్స్ వస్తాయి ప్లస్ ఎల్వై. సో క్విక్లీ, స్ట్రేంజ్లీ, డెడ్లీ, సడన్లీ, బ్రేవ్లీ అండ్ రియల్లీ. ఓకే, ఫర్ సపోజ్ హియర్ ఒకసారి చూడండి. వెన్ అన్ అడ్జెక్టివ్ ఎండ్స్ విత్ వై, ఏదైనా అడ్జెక్టివ్ మనకి వైతో ఎండ్ అయింది అనుకోండి, వీ క్యాన్ రీప్లేస్ దట్ వై విత్ ఐ, ద లెటర్ ఐ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. హెవీ అనేది అడ్జెక్టివ్ తీసుకున్నా, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ వై. సో మనకి సఫిక్స్ యాడ్ చేయాలి, ఎల్వై యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, వీ కెన్ రీప్లేస్ దిస్ వై విత్ ఐ. దెన్ ద స్పెల్లింగ్ షుడ్ బి HEAVILY. హెవీలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఫర్ సపోజ్ హ్యాపీ అనే వర్డ్ ఉంది, HAPPY, అడ్జెక్టివ్. సో ఎండింగ్ విత్ వై, we can replace it with I. స్పెల్లింగ్ ఏమవుతుంది, హ్యాపీలీ అంటాం కదా, ILY. సో దిస్ ఈజ్ adverb. రైట్. ఇన్ సమ్ కేసెస్, కొన్నిసార్లు ఏంటి, when the adjective ends with E, when the adjective ends with the letter E, drop this E, then we can add directly ly. For suppose TRUE, true అనే వర్డ్ ఉంది, ends with E. అప్పుడు ఏం చేయాలి,
In this word ends with E, so we can write directly TRULY. LY డైరెక్ట్గా యాడ్ చేసేసాం. ఓకే, ట్రూలీ అయింది. ట్రూలీ అనేది ఇక్కడ యాడ్వర్బ్. రైట్. మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, however there are many adverbs that do not end in ly. కొన్ని యాడ్వర్బ్స్కి ly రాదు. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫాస్ట్, వెరీ, హార్డ్, హోమ్, జస్ట్, టు, వెల్, నెవర్, సమ్టైమ్స్ అండ్ సో ఫోర్త్. సో వీటికి మనం ly యాడ్ చేసి యాడ్వర్బ్గా చెప్పం. ఓకే, అంటే ఫాస్ట్లీ, వెరీలీ, హార్డ్లీ, టూలీ, వెల్లీ, నెవర్లీ, సో ఫోర్త్లీ అనే వర్డ్స్ యాడ్వర్బ్స్గా రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. అసలు యాడ్వర్బ్స్ అంటే ఏంటి, మెయిన్ వాట్ ఇట్ డిస్క్రైబ్స్, ఏం చెప్తుంది అనేది. సో మనకి ఇంగ్లీష్లో యాడ్వర్బ్స్ టైప్స్ ఉన్నాయి కదా, సెవరల్ కేటగిరీస్ అని ఇందాక ఫ్లో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని చెప్పాను. డిగ్రీ అంటే చూడండి, ఇట్ షో అస్ ద స్ట్రెంగ్త్ ఆర్ డిగ్రీ ఆఫ్ ద యాక్షన్. ఎగ్జాక్ట్లీ, మెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ డిగ్రీ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ మెయిన్లీ వచ్చేవి ఏంటి అంటే హౌ మచ్ అనే వర్డ్ వస్తుంది. వెరీ, హై, టోటల్లీ, ఆల్మోస్ట్. ఇప్పుడు ఎలాంటివి కీవర్డ్స్ అనమాట. కంప్లీట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాక్షన్ చెప్తున్నాం కదా, ఆర్ డిగ్రీ ఆఫ్ ద యాక్షన్ అన్నాను. వెరీ, హై, టోటలీ, ఆల్మోస్ట్ ఇవి కీవర్డ్స్ అని చెప్పాను. సో ఎగ్జాంపుల్ చూస్తే, యూ ఆర్ టోటలీ రైట్. టోటలీ ఈజ్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది టోటలీ రైట్ అని చెప్పినప్పుడు. వి ఆల్మోస్ట్ మేడ్ ఇట్ టు ద ట్రైన్. సో ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇవి కీవర్డ్స్, ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నథింగ్ ఈజ్ దేర్ మోర్ దాన్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇట్ షోస్ ద వే ఆఫ్ యాక్షన్ ఈజ్ డన్. అంటే మనం చేసిన యాక్షన్ ఉంటుంది కదా, అది ఎలా జరిగింది, వే ఆఫ్ యాక్షన్ ఈజ్ డన్, ఎలా జరిగిందో చెప్తుందన్నమాట. సో మనం ఎలా చెప్తామంటే, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ షో అస్ ద వే ఆఫ్ యాక్షన్ ఈజ్ డన్. దే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ అనేది ఎలా జరిగింది అని మెన్షన్ చేసినప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి చెప్తాం. చూడండి, కీవర్డ్స్ ఏముంటాయి, వెల్, బ్యాడ్లీ, నైస్లీ, స్లోలీ, లౌడ్లీ, క్వైట్లీ, హ్యాపీలీ, సాడ్లీ, సీక్రెట్లీ, వీక్లీ, అలా. ఓకే, ద మేనర్ షో ద వే ఆఫ్ యాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సీ ద ఎగ్జాంపుల్స్. హీ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ వెల్. అంటే ఎలా జరిగింది అని చెప్తున్నాం. సిచ్యువేషన్ వెల్, బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ లిజర్న్ సీక్రెట్లీ టు దెయిర్ కన్వర్జేషన్. తను సీక్రెట్లీ, ఇక్కడ సీక్రెట్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కదా, సో సీక్రెట్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ టైప్ అవుతుంది. సీక్రెట్లీ టు దెయిర్ కన్వర్జేషన్. అండ్ ద చిల్డ్రన్ ర్యాన్ హ్యాపీలీ టు దెయిర్ ఫాదర్. ర్యాన్ హ్యాపీలీ, ఇక్కడ హ్యాపీలీ చూడండి, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకే, రైట్. నెక్స్ట్ టైప్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ షో ద లొకేషన్ ఆఫ్ ద యాక్షన్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ షో అస్ ద లొకేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ స్టేట్. లొకేషన్ కదా, సో ఆబ్వియస్లీ వేర్ అనేది రావాలి. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో వేర్ అనేది రావాలి. కీవర్డ్స్ చూడండి,
లొకేషన్ ఆఫ్ ద యాక్షన్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే హోమ్, హియర్, దేర్, అవుట్ సైడ్, ఇన్సైడ్, అవే, అరౌండ్, ఎనీవేర్, అబ్రాడ్, అప్, డౌన్, అవుట్, ఇవన్నీ లొకేషన్ ప్లేసెస్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్స్ చూడండి. సింప్లీ వీ ఆర్ హియర్. వీ ఆర్ హియర్ అనే సెంటెన్స్ ఉన్నప్పుడు హియర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. హీ వెంట్ టు హోమ్. హీ వెంట్ టు హోమ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ యాడ్వర్బ్ ఐడెంటిఫై చేయమంటే హోమ్ అనే చెప్తాం. హోమ్ని యాడ్వర్బ్గా చెప్తాం. సో ప్లేస్ కాబట్టి. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్. సో ఇక్కడ అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, ఎందుకంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్, షీ లుక్డ్ అప్. ఇక్కడ అప్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. నౌ, లేటర్, సూన్, టుమారో, బిఫోర్. Adverb of time show us the time of the action or state. ఎగ్జాక్ట్లీ ఏ టైంకి యాక్షన్ ఫినిష్ అయింది ఆర్ ఎల్స్ స్టేట్ని మెన్షన్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్ టైంని చెప్పినప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ దిస్ adverb of time షో ద ఎగ్జాక్ట్ టైం అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి. లెట్ us టాక్ నౌ. ఇక్కడ నౌ అనేది ఇప్పుడు. సో ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేసాం. ఇక్కడ నౌ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఐల్ డూ ఇట్ లాటర్. నేను తర్వాత చేస్తాను. సో లాటర్ ఈజ్ అన్ యాడ్వర్బ్. హీ ప్రామిస్డ్ టు రైట్ బ్యాక్ సూన్. త్వరలోనే. సో ఈ సూన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. అగైన్ నౌ ఈజ్ అన్ యాడ్వర్బ్. వీ హ్యావ్ నాట్ మెట్ బిఫోర్. ఇదివరకు ఎప్పుడు మీట్ అవ్వలేదు. సో బిఫోర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. Clear? And let's go for the next type, adverbs of frequency. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనగానే హౌ ఆఫెన్ అంటే జస్ట్ లైక్ ఎన్నిసార్లు అని మీనింగ్ వస్తుంది. హౌ ఆఫెన్. adverb of frequency show us the frequency of the action. ఫ్రీక్వెన్సీ అంటేనే హౌ ఆఫెన్, ఎన్ని టైమ్స్ అని. హౌ ఆఫెన్ అని క్వశ్చన్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. I always brush my teeth after a meal. ఇక్కడ always brush my teeth after a meal. always అనేది adverb అవుతుంది. We often meet and chat. రెగ్యులర్లీ కలుస్తూ ఉంటాము, చాట్ చేస్తూ ఉంటాము. సో ఆఫెన్ అనేది adverb అవుతుంది. He is usually here on time. యూజువల్లీ మ్యాక్సిమం రెగ్యులర్గా ఆన్ టైంకి ఇక్కడ తను ఉంటాడు. సో యూజువల్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే మనకు తెలుసు, షో ద లెంగ్త్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ చూడండి, షో ద లెంగ్త్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ స్టేట్. ఇక్కడ బ్రీఫ్ మెయిన్ వర్డ్స్, కీవర్డ్స్ ఏంటి అంటే టెంపరరీలీ, బ్రీఫ్లీ, ఫర్ ఎవర్ అనేవి కీవర్డ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో డ్యూరేషన్ గురించి చెప్తున్నాను. యాడ్వర్బ్స్ ఆఫ్ డ్యూరేషన్. ఇట్ షో us that length of the action or state. He works there temporarily. టెంపరీగా వర్క్ చేశాడు. వి స్పోక్ బ్రీఫ్లీ. బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఎప్పటికీ చాలా గొప్పగా నేను ఉంటాను. ఓకే, సో ఇవన్నీ యాడ్వర్బ్స్ అవుతాయి. టైప్ ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ డ్యూరేషన్. ఓకే, లెంగ్త్ ఆఫ్ ద యాక్షన్ కదా. అండ్ నెక్స్ట్ వన్, యాడ్వర్బ్ ఆఫ్ ప్రాబబిలిటీ. యాడ్వర్బ్ ఆఫ్ ప్రాబబిలిటీ షోస్ ద ఛాన్సెస్ ఫర్ ద యాక్షన్ ఆర్ స్టేట్. అసలు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఆ యాక్షన్ జరగడానికి అని. మేబీ విల్ కమ్ ఆఫ్టర్ ఆల్. ఇక్కడ మేబీ అందరికన్నా తర్వాత మేము రావచ్చు. ఇట్ విల్ ప్రోబబ్లీ నాట్ వర్క్. బహుశా అది వర్క్ చేయదు. ష్యూర్లీ కన్ఫర్మ్గా. యు ఆర్ నాట్ సీరియస్. నువ్వు సీరియస్ కాదు అని చెప్తున్నాం. సో ఇక్కడ మేబీ, ప్రోబబ్లీ, ష్యూర్లీ అనేవి యాడ్వర్బ్స్ అవుతాయి. అండ్ ఏ టైప్ చెప్తున్నాం? యాడ్వర్బ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ.
Eighth type is comparative adverbs. Here are the keywords more, less, better, slower, closer. అంటే కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీలో ఏదైతే మనం వర్డ్స్ యూజ్ చేస్తామో అవే మనకి కంపారిటివ్ యాడ్వర్బ్స్లో వస్తాయి. కంపారిటివ్ మీన్స్ కంపేరింగ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్. సో కంపేర్ చేయడం. Comparative adverbs show us which action or state is better, worse, stronger, weaker and so forth. ఇవి వస్తాయి. సో ఎగ్జాంపుల్స్గా ఈ కీవర్డ్స్ చెప్తాము అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. See here, Maggie works out more seriously than Danny. ఓకే, ఇక్కడ మోర్ సీరియస్లీ అనేది మోర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. కంపారిటివ్ మోర్ సీరియస్లీ, మోస్ట్ సీరియస్లీ అంటాం కదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. సో అలానే మోర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్, షీ ఈట్స్ లెస్ దాన్ హెర్ ఫ్రెండ్స్. లెస్ యాడ్వర్బ్ అవుతుంది. యువర్ బెటర్ దాన్ యువర్ ఫ్రెండ్. సో బెటర్ ఈజ్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే కంపారిటివ్, కంపేర్ చేస్తున్నాం కదా. లెట్స్ గెట్ క్లోజర్. క్లోజర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సో కంపారిటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వన్, సూపర్లేటివ్ యాడ్వర్బ్ అంటే జస్ట్ లైక్ సూపర్లేటివ్ డిగ్రీ లాగా హైయెస్ట్ డిగ్రీ అన్నమాట. బెస్ట్, మోస్ట్, లీస్ట్, వర్స్ట్, స్ట్రాంగెస్ట్, ఫాస్టెస్ట్ అండ్ స్లోవెస్ట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్తాము. ఇక్కడ సూపర్లేటివ్ అంటే మీనింగ్ హైయెస్ట్ డిగ్రీ అని. హైయెస్ట్ డిగ్రీ ఇట్ షోస్ ఏం చెప్తుంది, విచ్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఈజ్ ద బెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ సో ఫోర్త్. ఎగ్జాంపుల్ చూసాం కదా. అండ్ హీ నోస్ బెస్ట్, తనకు తెలిసింది బెస్ట్ అని. గుడ్, బెటర్, బెస్ట్ కదా. గుడ్, బెటర్, బెస్ట్. సో ఇక్కడ కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇక్కడ బెస్ట్ అనేది ఏంటి, యాడ్వర్బ్. విచ్ యాడ్వర్బ్ అంటే సూపర్లేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ వాస్ ద మోస్ట్ బోరింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మోస్ట్ అని వచ్చింది, మోర్ రాలా. సో మోస్ట్ కాబట్టి సూపర్లేటివ్ యాడ్వర్బ్. హీ షౌటెడ్ ద స్ట్రాంగెస్ట్, సో హీ వన్. స్ట్రాంగెస్ట్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్ కదా. స్ట్రాంగెస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హీ ర్యాన్ ద స్లోవెస్ట్, సో హీ లాస్ట్. స్లోవెస్ట్ అనేది సూపర్లేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్, complete information of adverbs. So let us recall what we have learnt in this session. This is the complete mind map. First one, what is an adverb చూసాం, gives more information about verb and adjective. adjective కి మనం ly suffix యాడ్ చేస్తే ఏమొస్తుంది, సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సమ్ కేటగిరీస్, దీనిలో ఉన్న టైప్స్ ఏంటి అనేది మైండ్ మ్యాప్లా నోట్ చేసాం కదా. టైప్స్, adverbs, డిగ్రీ, manner, place, time, frequency, duration, probability, comparative and superlative. సో ఇవన్నీ టైప్స్ అని చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, if you understand today's session and if you have any doubt also, you can convey in the comment section. And if you like this video, please subscribe to my channel and click the bell icon. Thank you so much. Thanks for watching. Have a nice day.